9 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని అంగన్వాడీలు 9 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం అని అంగన్వాడీలు తెలిపారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు పరచాలని మాత్రమే అడుగుతున్నామని సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు కలం సుబ్బారావు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మె కార్యక్రమం గురువారానికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాత పంచాయతీ కార్యాలయ ఆవరణలో బేస్తవారిపేట ఐసిడి ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి కాలం సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్న మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని అన్నారు. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి 26,000 ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తూ పని భారం మాత్రం పెంచుతుందన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పలువురు ఐసిడిఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సిఐటియు కాలం సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రాహీం పాల్గొన్నారు. నేను ఎంపీ చెరువు అంగన్వాడీ టీచర్గా మాట్లాడుతున్నాను. సచివాలయంలోకి వెళ్తే అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అని పిలుస్తున్నారు. కానీ మాకు కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించిన మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించట్లేదు. అలాగే మీరు అంగన్వాడీ టీచర్లు అని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. కానీ మాకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒకటి కాకపోతే ఒకటి కానీ మాకు అందట్లేదు. అలాగే మాకు ఏదైతే గవర్నమెంట్ పథకాలు మాకు వర్తిస్తాయో మేము కార్మికులుగా గుర్తించి మమ్మల్ని వెంటనే కార్మికులని మమ్మల్ని గుర్తింపు చేసి మాకు అలాగనే గ్రాట్యుటీ, అలాగనే 26,000, అలాగనే వచ్చే జీతంలో సగం పింఛను ఇవ్వాలని జగనన్నను కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు వేషపోగు నాగమణి గారు. మా హెల్పరు సహాయకురాలు పల్లా కమలాదేవి. మా సెంటరు 2002 నుండి ఆగస్టు 15వ తేదీ నుండి నేను అక్కడ జాయిన్ అయినాను. అప్పటి నుండి ఇప్పటికీ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. మరి జగనన్న వచ్చినప్పటి నుండి మాకు ఒక మాట ఇచ్చాడు. నేను ఆ తెలంగాణ కంటే 1000 అదనంగా మీకు వేతనాలు ఇస్తాను అన్నాడు. ఇంతవరకు 4.5 సంవత్సరం పరిపాలన చేశారు. కానీ ఇంతవరకు ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ అందువలన మేము 12వ తేదీ నుండి ధర్నా సమ్మెకు దిగాము. కానీ ఇవాళకి ఈ దినానికి 9 రోజులు అవుతుంది. ఒక ప్రభుత్వం నుండి అసలు ఏమీ సమాధానం రావడం లేదు. వచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించుకునేదే లేదు. ప్రభుత్వము మా మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. నిన్నగాక మొన్న ఆయన వచ్చినప్పటి నుండి పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ వాళ్లకు సచివాలయం సిబ్బందిని పెట్టిన వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా మాకు ఇవ్వట్లేదు. అసలు మేమైతే ఒక గర్భవతి 3వ నెల అని తెలిసినప్పటి నుండి ఆమె కాన్పై తర్వాత ఆ బిడ్డకు 5వ సంవత్సరం వెళ్ళి 6వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మా సంరక్షణలో ఉంచుకుంటాము. అన్ని పరిచర్యలు మేము చేస్తుంటాము. వాళ్ళు మరి మా యొక్క కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మా పట్ల ప్రవర్తిస్తుందో కూడా మాకు అర్థం కావడం లేదు. మా యొక్క కడుపు కోత కోస్తున్నారు, మా కడుపు మీద కొడుతున్నారు. మెయిన్ పాయింట్ వీపు మీద కొట్టట్లేదు. కానీ ఇది సమంజసం కాదని మేము అనుకుంటున్నాము. ఒక్కసారి మా ఆవేదన విని ప్రభుత్వం స్పందించి మాకు సమాధానం ఇస్తారని మేము ఇంకా ఎదురు చూస్తున్నాము. మీరు ఇచ్చేంత వరకు కూడా మా సమ్మె ఆపేదే లేదు. ధన్యవాదములు. సారీ జీతనం కాదు, వేతనం, మనకిచ్చే గౌరవ వేతనం సరిపోవట్లేదని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయ్యో ఈ ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు, ఎలా చేయాలి ఏంది అని. నాకు ఒక స్వరం వినిపించింది. ఏమని విన్నాను, నేనున్నాను. అయ్యో జగనన్న గారు మన బాధలు అర్థం చేసుకున్నట్లయితే నేను విన్నాను అన్నారు, అట్లయితే నేను విన్నాను అన్నారు అని అన్నారు. అయ్యో మనకి ఇచ్చిన మన వ్యక్తి మీద ఏం చేశారు?
వార్త పేపర్ అయిపోయినాడు ఇప్పుడు ఏం కాదు దాన్ని సేమ్ వస్తాను పచ్చడి అనుకున్నామా కమ్యూనిస్ట్ పార్టీలో గత డిసెంబర్ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలు ఆయాలు అంగన్వాడీల సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం వాళ్ళ ఇది న్యాయమైనటువంటి సమస్యల మీద వారు పోరాటం చేస్తున్నారు. ఒకటి ఏంటయ్యా అంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ పెన్షన్ గ్రాడ్యుయేటీని 5 లక్షలు ఇవ్వాలని, పెన్షన్ 5,000 జీతంలో సగం ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని అనేక సమస్యల మీద చేస్తున్నారు. అయితే మిత్రులారా, ఈరోజు ప్రభుత్వము అంగన్వాడీ సెంటర్ల తాళాలు గదపాలు కొట్టింది. అంగన్వాడీల గుండెలు పగలగొట్టారు, ఆయాల గుండెలు పగలగొట్టారు, మినీ వర్కర్స్ యొక్క గుండెలు పగలగొట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ గారు తెలుసుకొని దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రము 2024 జరిగేటటువంటి ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు మొత్తం పోస్టులు మొత్తం కూడా సమ్మె చేస్తారు. ఆఖరికి మా వెనక ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని మాత్రం శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు. కాబట్టి ఎన్నిసార్లు దాదాపు 9వ రోజు చేస్తుంటే దున్నపోతు మీద వర్షం పట్టులాగా వాళ్ళు ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. ఇంతవరకు పాపం వాళ్ళ చర్చలు కూడా పిలవకుండా వాళ్ళక్కడ రాష్ట్ర నాయకులు సిఐటియు, ఏఐటియు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చాలా బాధపడుతూ ఉన్నారు. అంగన్వాడీలు ఎక్కడ లూజ్ అవుతారో అనే భయంతో వాళ్ళు ఉన్నారు. ఏం భయం లేదు మీకు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. అది తెలంగాణలో 40 రోజులు సమ్మె చేశారు. తెలంగాణ 40 రోజులు సమ్మె చేస్తే అక్కడ జీతాలు పెంచారు. అక్కడ 13,600 ఇస్తుంటే ఈయన 11,500 ఇచ్చి చాలా అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే చర్చలు పిలిచి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 2011లో మాత్రమే జీతాలు పెంచింది. తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు కూడా 10 సంవత్సరాల నుంచి జీతాలు పెంచలేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి వెంటనే చర్చలు జరిపి వీళ్ళందరి సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే వీళ్ళను 2024 మార్చి, ఏప్రిల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళాలు మొదలుగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్లకు మనం కూడా ప్రత్యామ్నాయంగా వేరే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఈయన ఇంటికి పంపుతాము, ఇడుపుల వాయ పంపుతాము. తర్వాత ఆయన ఏడ్చినా పొప్పినా ఏమి కాదు. ఎంతమంది కొత్త వారిని ఎమ్మెల్యేలుగా పెట్టినా ఏమి చేసినా